ఇక ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బనకచెర్లపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ స్పష్టం చేసింది. రేపు కేంద్ర మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానుండడంతో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బనకచెర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండాను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా అందుకు కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచెర్లకు ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు లేవని, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం చెప్పని, బనకచెర్ల గురించి తెలంగాణ గవర్నమెంట్ అయితే లేఖ రాసింది ప్రభుత్వానికి. అంటే దీని మీద చర్చించాల్సిన అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి వివరాలు ఏంటి? ఏపీ నుంచి ఎటువంటి స్పందన ఉందా? రేపు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు సీఎంలతో కేంద్ర జల శక్తి మంత్రి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు హాజరయ్యి చర్చిస్తారని చెప్పి కూడా అందరూ భావించారు. అయితే ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేవలం సింగిల్ ఎజెండాగా బనకచెర్లకు సంబంధించిన ఇష్యూ మాత్రమే చర్చించాలని చెప్పి కూడా వాళ్ళకు ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాస్త ఏదైతే వ్యతిరేకించి దీనికి సంబంధించి ఒక లేఖను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది, బనకచెర్ల ప్రాజెక్ట్ కి ఇప్పటికి ఎలాంటి అనుమతులు లేవు. జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి, ఈఏసీకి సంబంధించిన సంస్థలు కూడా దానికి ఎలాంటి అనుమతులు లేవు. ట్రిబ్యునల్ నుంచి అనుమతులు కావాల్సి ఉంది. సో ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలు చెప్పిన దానికి ప్రాధాన్యత కూడా కోల్పోతుంది ఒకవేళ సమావేశం నిర్వహించండి. అసలు ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టు విషయంపై సింగిల్ ఎజెండాగా చర్చించడానికి లేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశంపైన కృష్ణా జలాలకు సంబంధించినటువంటి కృష్ణా వాటర్ పై కట్టాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి ఇవ్వాల్సిన అనుమతులు ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి డిండి ప్రాణహిత ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే జాతీయ హోదా కల్పించేటువంటి అంశం ఉంది, అలాగే ప్రాణహితకు సంబంధించి 80 టీఎంసీలు విడుదల చేయాల్సిన అంశం ఉంది. ఇలాంటి అనేక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, గోదావరి మీద నిర్మించాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, ఇలాంటి అనేక సమస్యలు అన్నిటి మీద కాకుండా కేవలం బనకచెర్లకు సంబంధించినటువంటి గోదావరి మీద నిర్మించిన బనకచెర్లకు సంబంధించి సింగిల్ ఎజెండాగా నిర్వహించడం దానికైతే అసలు దానికి ఎలాంటి అసలు అవసరమే లేదు అని చెప్పుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక లేఖను విడుదల చేసింది. దీంతో అయితే సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణ సీఎం అలాగే ఏపీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. కానీ ఈ అంశంపై చర్చించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపించండి. మరి తెలంగాణ ప్రభుత్వం రాసినటువంటి లేఖపై అంటే ఏపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర జలశక్తి మంత్రి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేసినటువంటి సింగిల్ ఎజెండా మీటింగ్ సంబంధించి దాంట్లో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి. ఈ లేఖను విడుదల చేసింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవన్నప్పుడు ట్రిబ్యునల్ కావచ్చు, అలాగే జిఆర్ఎంబి కావచ్చు, ఇలాంటి సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సంస్థల ప్రాధాన్యత కూడా తగ్గుతుంది. దానిపై ప్రజల నమ్మకం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు అనుమతులు లేని ప్రాజెక్ట్ పైన చర్చించాలంటూ అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం బనకచెర్లపై చర్చకు ససేమిరా అని చెప్పి అయితే ఒక లేఖ అయితే విడుదల చేసింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా జల వివాదం నడుస్తుంది. ముఖ్యంగా ఈ గోదావరి ప్రాజెక్టు మీద బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అటు మాత్రం ఏపీ ప్రభుత్వం మాత్రం ఏదైతే బనకచెర్లకు సంబంధించి గోదావరి జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి, ఆ జలాలకు సంబంధించిన వృధా జలాల దాని మీదనే బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ దానికి సంబంధించిన 990 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఉంది. వృధాగా పోయేటువంటి నీరు ఏం లేదు. సో దీనికి సంబంధించి ట్రిబ్యునల్ నుంచి కానీ అలాగే సిడబ్ల్యూసీ నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేవు. సో దీనికి అనుమతి ఇవ్వకూడదు, పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పేసుకుంటూ ఇదే సందర్భంలో ఈ లేఖ విడుదల చేయాలని ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపై రేపు జరగాల్సిన సమావేశంపై అటు కేంద్రం నుంచి కానీ ఏపీ ప్రభుత్వం నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర లేఖపై ఎలాంటి స్పందన వస్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ అజీం.